హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ రిస్క్ మ్యాట్రిక్స్ గురించి తెలుసుకుందాం. ఒక ఈవెంట్కి లేదా ఒక జాబ్కి మనం రిస్క్ రేటింగు లేదా రిస్క్ స్కోరు ఎలాగా క్యాలిక్యులేట్ చేస్తారు, ఎలా ఇస్తారు అనేది చూద్దాము. ప్రీవియస్ క్లాస్లో రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంటనేది దాని యొక్క ప్రొసీజరు క్లియర్ కట్గా తెలుసుకున్నాం. అండ్ రిస్క్ యొక్క డెఫినేషను, టైప్స్ ఆఫ్ రిస్క్ కూడా తెలుసుకున్నాం. ఈరోజు మనం రిస్క్ మ్యాట్రిక్స్ ఎలా ఉంటుంది అండ్ రిస్క్ స్కోరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనేది తెలుసుకుందాం. అండ్ మా ఛానల్లో 350 వీడియోస్ ఉన్నాయి, టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ యాజ్ సేఫ్టీ వీడియోస్. సో అవన్నీ చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. ఈరోజు టాపిక్ చూద్దాం. టోటల్ రిస్క్ స్కోర్ లేదా రిస్క్ రేటింగ్. టోటల్ రిస్క్ స్కోర్ అంటే మనం ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం ఇంపాక్ట్ అండ్ లైక్లీహుడ్. ఇంపాక్ట్ అండ్ లైక్లీహుడ్ అంటే ఇంపాక్ట్ అంటే ఫస్ట్ ఏదైనా ఒక జాబ్ చేసినప్పుడు ఆ జాబ్లో లైక్లీహుడ్ అంటే ఇన్సిడెంట్ జరగడానికి ఆ రిస్క్ మనం తీసుకుంటున్నాం కదా, ఆ రిస్క్ సివియారిటీని బట్టి లైక్లీహుడ్ ఎంత ఛాన్సెస్ ఉన్నాయి. సపోజ్ ఒక పెట్రోల్ మనం హ్యాండిల్ చేసేటప్పుడు అది ఫ్లామబుల్ కాబట్టి బరస్ట్ అవ్వడానికి లేదా కంబషన్ అవ్వడానికి, బ్లాస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎంత ఉంది అంటే అది లైక్లీహుడ్లోకి వస్తుంది. ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఛాన్స్ ఉంది, ఛాన్సెస్ ఆఫ్ అక్కరెన్స్. ఇంపాక్ట్ అంటే మనం ఆల్రెడీ తెలుసుకున్నాం ఎంతవరకు ఇన్ కేస్ ఆ పెట్రోలు బ్లాస్ట్ అయితే లేదా బర్న్ అయితే ఎంతవరకు నష్టం కలగవచ్చు, దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది, ఫిజికల్ కానీ లేదా హెల్త్ఫుల్ కానీ లేదా వేరే అదర్ ఎక్విప్మెంట్ డ్యామేజ్ కానీ, ఇలా మొత్తం వరకు ఎంతవరకు డ్యామేజ్ ఉంటుంది ఎన్విరాన్మెంటల్ కానీ అండ్ సరౌండింగ్ సోషల్ దీని మీద కానీ, విలేజెస్ మీద కానీ, ఏదైనా సరే ఆ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేది మనం స్కోరు తీసుకుంటారు. అండ్ ఇంపాక్ట్ స్కోరు ప్లస్ లైక్లీహుడ్ స్కోరు రెండు మల్టిప్లైడ్ చేస్తే మనకి టోటల్ రిస్క్ స్కోరు లేదా రిస్క్ రేటింగ్ అనేది వస్తుంది. సో అది ఎలా అనేది చూద్దాం. చాలా ఇండస్ట్రీస్ ఏంటి అంటే 4x4 మ్యాట్రిక్స్ ఫాలో అవుతూ ఉంటాయి, కొన్ని ఇండస్ట్రీస్ 5x5 మ్యాట్రిక్స్ ఫాలో అవుతూ ఉంటాయి. సో అవి ఏంటనేది ఎగ్జాంపుల్గా చూద్దాం. ఇక్కడ మనకి ఇది ఇంపాక్ట్ అండ్ ఇది లైక్లీహుడ్. మనకి టోటల్ రిస్క్ స్కోరు లేదా రిస్క్ రేటింగ్ ఎలా వస్తుంది, లైక్లీహుడ్ మల్టిప్లైడ్ బై ఇంపాక్ట్. లైక్లీహుడ్ మల్టిప్లైడ్ బై ఇంపాక్ట్, ఈ రెండింటిని మనం మల్టిప్లైడ్ చేస్తేనే మనకి ఆ స్కోర్ అనేది వస్తుంది. ఎలా వస్తుంది అనేది చూద్దాం. సపోజ్ లైక్లీహుడ్లో మనం తీసుకున్నట్లయితే అంటే అక్కరెన్స్, ఛాన్సెస్ ఆఫ్ అక్కరెన్స్ జరగడానికి అవకాశం ఉన్న విధానం అన్నమాట. సో అది ఏంటి, ఎన్నిసార్లు జరుగుతుంది అంటే లైక్లీహుడ్ రేర్లీ, సో అది రేర్గా జరగచ్చు, నాట్ లైక్లీ అంత ఎక్కువగా జరగకపోవచ్చు, లైక్లీ వీటికి కూడా మళ్ళీ ఫర్దర్గా నెక్స్ట్ స్లైడ్లో ఉంటుంది. అవి ఎలా మనం రేర్ అంటే ఏంటి, నాట్ లైక్లీ అంటే ఏంటి, వాటి గురించి చూద్దాం. 3 అంటే లైక్లీ మేబీ అయ్యే ఛాన్స్ ఉంది, 4 హై లైక్లీ చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది అవ్వడానికి, 5 ఎక్స్పెక్టెడ్ అవుతుంది, సో అవ్వడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంది. ఇది సపోజ్ మనం దాన్ని బట్టి 3 కానీ 2 కానీ 4 కానీ 5 కానీ దాని యొక్క లైక్లీహుడ్కి దాని యొక్క స్కోర్ ఇస్తారు. ఇంపాక్ట్, సో ఈ నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఏంటి, ఇంపాక్ట్. ఈ ఇంపాక్ట్ ఏంటంటే 1 వెరీ లో అంటే దాని యొక్క సివియారిటీ అనేది, ఆ ఇంపాక్ట్ కదా మనకి, దాని యొక్క సివియారిటీ అనేది వెరీ లో, 2 లో, 3 మోడరేట్ అంటే మీడియం, 4th హై చాలా ఎక్కువ దాని యొక్క ఇంపాక్ట్. అది దానికి కూడా వీటికి కూడా మళ్ళీ సపరేట్గా నెక్స్ట్ స్లైడ్ ఉంది, వాటిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. 5 వెరీ హై చాలా ఎక్కువ ఉంది. ఓకే, ఇప్పుడు సపోజ్ మనకి ఒక జాబ్కి లేదా ఒక యాక్టివిటీకి మనకి లైక్లీహుడ్ 3 వచ్చింది, అదేవిధంగా ఇంపాక్ట్ మనకి 3 వచ్చింది. సో 3 × 3
దాని యొక్క టోటల్ స్కోర్ ఎంత 9 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ 2 వచ్చి ఇక్కడ 2 వస్తే 2 × 2 4. ఇప్పుడు మనం ప్రీవియస్ క్లాస్లో చూసుకున్నట్టు టోటల్ 3 రిస్క్ కదా, హై రిస్క్, మీడియం రిస్క్, లో రిస్క్. సో ప్రీవియస్ క్లాస్లో హై రిస్క్ అంటే 12 కన్నా అబవ్ వస్తే దాని యొక్క పాయింట్స్ 12 కన్నా అబవ్ వస్తే హై రిస్క్, 8 to 11 వస్తే మీడియం రిస్క్, అండ్ బిలో 8 వస్తే లో రిస్క్ అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటి, సపోజ్ ఇప్పుడు ఇంపాక్ట్ 3, లైక్లీహుడ్ 3 × 3 9 వచ్చింది. సో మనం ఇక్కడ ఏమొచ్చింది, దాని యొక్క రిస్క్ మీడియం రిస్క్లోకి వచ్చింది. అదే మనం ఇక్కడ చూద్దాం. లెవెల్ ఆఫ్ రిస్క్ అండ్ డిస్క్రిప్షన్, హై, మీడియం, లో. హై అయితే మనకి ఈక్వల్ టు 12 ఆర్ మోర్ దాన్ 12. అదే మీడియం అయితే బిట్వీన్ 8 to 12, అండ్ అదే లో అయితే లెస్ దెన్ 8 అంటే 8 కన్నా తక్కువ. హై రిస్క్ అంటే హై ఎక్స్పోజర్, సీనియర్ మేనేజ్మెంట్ అటెండెన్స్ నీడెడ్ టు బి డెవలప్ అండ్ ఇనిషియేట్ మిటిగేషన్ ప్లాన్స్ ఇన్ ది ఇమీడియట్ అండ్ ఫ్యూచర్ వితిన్ 1 month or less. అంటే మనకి హై రిస్క్ ఏదైతే ఉందో దానిపైన ఇమీడియట్ అటెన్షన్ కావాలి మేనేజ్మెంట్ కానీ యాజ్ వెల్ యాజ్ సైట్ కమిటీ కానీ. అండ్ అదేవిధంగా ఇక్కడ ఏంటి, మిటిగేషన్ ప్లాన్ అనేది 1 month or less దానిలో రెడీ చేసుకొని ఉండాలి, ఎందుకంటే అది హై రిస్క్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ మోడరేట్ రిస్క్ ఎక్స్పోజర్, ఫంక్షనల్ హెడ్స్ అండ్ అటెన్షన్ రిక్వైర్డ్ టు ది మీడియం టర్మ్స్. సో ఇది మీడియం అయితే ఫంక్షనల్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాండిల్ చేసి దాని యొక్క మోడరేట్ రిస్క్ని ఎక్స్పోజర్ని తగ్గించవచ్చు. లో రిస్క్ ఎక్స్పోజర్ రిక్వైర్డ్ మేనేజ్మెంట్ అటెన్షన్ అండ్ లాంగ్ టర్మ్ హౌఎవర్ నీడ్స్ టు బి మానిటరింగ్ అండ్ ప్రివెంటివ్ మిటిగేషన్. సో ఇది లో రిస్క్ ఏంటి అంటే లాంగర్ టైంలో అది ఇంకా ఏవైనా లో రిస్క్ నుంచి మీడియంకి వెళ్తుందా, మీడియం నుంచి హైకి వెళ్తుందా అనేది చూసుకొని దానికి కూడా ఒక ప్రివెంటివ్ మెజర్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా, ఇప్పుడు 1 × 1, సో అది 1 అయింది కాబట్టి లో రిస్క్ అవుతుంది. అదే 2 × 1 లో రిస్క్, 3 × 1 3 లో రిస్క్. అలాగా ఇక్కడ ఏంటి అంటే 4 × 2 8. సో 8 ఏమైంది మనకి, 8 and 8 అబోవ్ అప్ టు 12 మీడియం రిస్క్. ఓకే, ఇప్పుడు 3 × 4 లైక్లీహుడ్ 4, ఇంపాక్ట్ 3 వచ్చింది. సో 12 అయింది, అందుకోసం ఇది హై రిస్క్లోకి వచ్చింది. ఇది కంపెనీ యొక్క పాలసీస్ని బట్టి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకున్న స్కోర్ని బట్టి ఈ మ్యాట్రిక్స్ అనేవి మారుతుంది, అన్ని కంపెనీస్కి ఒకేలా ఉండదు. ఇక్కడ చూసుకున్నట్లయితే 5 × 4 = 20 కాబట్టి ఇది కూడా హై రిస్క్లోకి వచ్చింది. సో ఇలా ఇంపాక్ట్ ఇంటూ లైక్లీహుడ్ మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్, సో ఇప్పుడు ఇంపాక్ట్ లైక్లీహుడ్ మనం తెలుసుకున్నాము. సో 1 2 3 4 5 అలాగే 1 2 3 4 5. ఇప్పుడు ఇంపాక్ట్ని 1 అని ఎలా చెప్తాము, 2 అని ఎలా చెప్తాము, 3 అని ఎలా చెప్తాము, 4 అని ఎలా చెప్తాము, 5 అని ఎలా చెప్తామో చూద్దాము. ఓకే, 1 అంటే ఇక్కడ ఇంపాక్ట్లో దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, హెల్త్ అండ్ సేఫ్టీ చూసుకోవాలి, ఎన్విరాన్మెంటల్ మీద ఏవైనా ఇంపాక్ట్ ఉందా, సోషల్ ఆర్ కల్చర్ మీద ఏవైనా ఇంపాక్ట్ ఉందా, కమ్యూనిటీ, గవర్నమెంట్ రెప్యుటేషన్, మీడియా మీద ఏమైనా ఇంపాక్ట్ ఉందా, సో వాళ్ళు ఏమైనా ఇన్వాల్వ్ అవుతారా, వాళ్ళ కన్సర్న్ ఏమైనా ఉంటుందా, అండ్ ఏమైనా రెగ్యులేటరీ దాని మీద ఇంపాక్ట్ ఉంటుందా. ఇవన్నీ కూడా మనకి ఇంపాక్ట్లు, వీటన్నిటి మీద దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి ఇన్ కేస్ ఆ రిస్క్ అయితే కనుక, దాని యొక్క ఇన్సిడెంట్ అయితే కనుక అనేది. ఫస్ట్ నెగ్లిజిబుల్, ఫస్ట్ 1 కదా. సో 1 ఏంటి, నెగ్లిజిబుల్ ఆర్ వెరీ లో. అది వెరీ లో అని మనం ఎలా చెప్తాము అంటే హెల్త్ అండ్ సేఫ్టీలో నో మెడికల్ ట్రీట్మెంట్ రిక్వైర్డ్. సో ఆ జాబ్ చేసినప్పుడు లేదా మన యాక్టివిటీ చేసినప్పుడు ఏదైనా మెడికల్ ట్రీట్మెంట్ అవసరం లేకపోతే హెల్త్ అండ్ సేఫ్టీలో అది 1 ఇస్తారు. ఎన్విరాన్మెంటల్, మైనర్ ఎఫెక్ట్ ఆన్ బయలాజికల్ ఆర్ ఫిజికల్ ఎన్విరాన్మెంటల్, అంటే ఆ ఎన్విరాన్మెంట్ మీద లేదా బయలాజికల్ మీద స్మాల్ మైనర్ ఎఫెక్ట్ అయితే అది కూడా 1 కింద తీసుకుంటారు ఇంపాక్ట్. అదే కమ్యూనిటీ అండ్ గవర్నమెంట్ అంటే మైనర్ అడ్వర్స్ లోకల్ పబ్లిక్ మీడియా అటెన్షన్, అది
ఈ లోకల్ పబ్లిక్ అటెన్షన్ మీద లేదా మీడియా అటెన్షన్ చాలా తక్కువగా ఉంటే అది కూడా 1 కింద తీసుకుంటారు. మైనర్ లీగల్ ఇష్యూస్ అంటే చిన్న చిన్న లీగల్ ఇష్యూస్ వస్తే ఇన్ కేసు దాని యొక్క ఇన్సిడెంట్ వల్ల లేకపోతే దాన్ని హ్యాండిల్ చేసినప్పుడు వచ్చి దాని యొక్క కాన్సిక్వెన్సెస్ వల్ల ఆ రెగ్యులేటర్లో మైనర్ లీగల్ ఇష్యూస్ వస్తే దాన్ని 1 కింద తీసుకుంటారు. దాని యొక్క స్కోరు 1 అనమాట. ఓకే, ఇప్పుడు 2 అని ఎప్పుడు చెప్తారు? ఆబ్జెక్టివ్ బట్ రివర్సిబుల్ డిజబిలిటీస్ రిక్వైరింగ్ హాస్పిటలైజేషన్ అంటే హాస్పిటల్కి అడ్మిట్ అవుతారు. సపోజ్ ఆ పెట్రోల్ మనకి బర్న్ అయినప్పుడు హాస్పిటల్కి లేదా బ్లాస్ట్ అయినప్పుడు హాస్పిటల్కి అడ్మిట్ అవుతారు, కానీ రివర్స్ తర్వాత కోలుకుంటారు. దాన్ని అలాంటప్పుడు 2 ఇస్తారు. ఎన్విరాన్మెంటల్ అయితే మోడరేట్ షార్ట్ టర్మ్ ఎఫెక్ట్ బట్ నాట్ ఎఫెక్టింగ్ ది ఎకోసిస్టమ్ ఫంక్షన్స్. సో ఇది ఏంటంటే మోడరేట్ మీడియంగా ఎఫెక్ట్ అవుతుంది ఎన్విరాన్మెంట్, బట్ ఏంటి అంటే ఎకోసిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అంత పెద్ద ఎఫెక్ట్ ఉండదు. అలాంటి టైంలో 2 ఇస్తారు. నెక్స్ట్, అటెన్షన్ ఫ్రమ్ మీడియా హైటెండ్ కన్సర్న్ బై లోకల్ కమ్యూనిటీ. సో ఇది మీడియా అటెన్షన్లోకి వెళ్తుంది, కానీ లోకల్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా కన్సర్న్ అవుతుంది, హైలైటెడ్ కన్సర్న్ అవుతుంది. సపోజ్ ఒక పెట్రోల్ బ్లాస్ట్ అయితే సరౌండింగ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా బాగా అటెండ్ అవుతారు, హైలైట్ అవుతారు అండ్ మీడియా అటెన్షన్ వస్తుంది, అప్పుడు 2 వస్తుంది. అండ్ రెగ్యులేటర్లో నాన్ కంప్లైన్స్ అండ్ బ్రీచబుల్ ఆర్ రెగ్యులేషన్స్, ఇది ఎన్సీ అని ఇస్తారనమాట. నాన్ కంప్లైన్సెస్ వాళ్ళు రెగ్యులేటరీ పరంగా ఎన్సీస్ ఇస్తారు, సో అది వాళ్ళ దగ్గర నోట్ అవుతుంది. నెక్స్ట్ 3 ఎప్పుడు ఇస్తారు? 3 నెంబర్ ఎప్పుడు ఇస్తారు? 3 స్కోర్ అనేది ఏంటి అంటే ఇంపాక్ట్లో మోడరేట్ ఇర్రివర్సిబుల్ డిజబిలిటీస్ ఆర్ ఇంపైర్మెంట్ టు 1 or more పర్సన్. ఇది ఆ డిజబిలిమెంట్ అంటే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఆ పెట్రోల్ బ్లాస్ట్ అయినప్పుడు వాళ్ళకి ఇంజ్యూర్ అవుతారు కదా, ఆ ఇంజ్యూరు ఇర్రివర్సిబుల్, అది రివర్సిబుల్ అవ్వదు, వాళ్ళు అలాగే ఇంజ్యూర్ అయిపోయి ఉంటారు. అది ఏంటి, 1 లేదా 2 పర్సన్స్కి అలా అయితే అప్పుడు దానికి 3 ఇస్తారు. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్కి 3 ఎప్పుడు ఇస్తారు అంటే సీరియస్ మీడియం టర్మ్ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్, సీరియస్గా ఆ ఎన్విరాన్మెంటల్ కానీ ఎఫెక్ట్ అయితే అప్పుడు 3 ఇస్తారు. అండ్ 4, 3, 4, 5 ఈ సోషల్ కల్చర్లో ఒకటే ఆన్ గోయింగ్ సీరియస్ సోషల్ ఇష్యూస్ సిగ్నిఫికెంట్ డ్యామేజ్ టు ది స్ట్రక్చరల్ ఆర్ ఐటమ్స్ ఆఫ్ ది కల్చరల్ సిగ్నిఫికెంట్. ఈ సోషల్లో ఏంటి అంటే సీరియస్ సోషల్ ఇష్యూస్ అయిపోతుంది. ఇంకా ఎప్పుడైతే ఈ 2 దాటిందో ఇక్కడి నుంచి ఏంటంటే సీరియస్గా మొత్తం అంతా అవుతుంది. అండ్ అదేవిధంగా మీడియా కూడా చాలా హైలైట్ చేస్తుంది అండ్ మీడియా అటెన్షన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సిగ్నిఫికెంట్ డ్యామేజ్ టు ది స్ట్రక్చర్స్, ఆ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. అండ్ ఐటమ్స్ టు ది కల్చరల్ సిగ్నిఫికేషన్, ఇది మనకి 3, 4, 5 కూడా ఇందులోనే కవర్ అవుతుంది సోషల్ ఆర్ కల్చరల్లో. నెక్స్ట్ కమ్యూనిటీ గవర్నమెంట్ రెప్యుటేషన్ మీడియాలో ఏమవుతుందంటే క్రిటిసిజం బై నేషనల్ గవర్నమెంట్. ఇక్కడ ఏమవుతుంది అంటే ఎప్పుడైతే మనకి ఆ పెట్రోల్ది బ్లాస్ట్ అయిందో అక్కడ ఏమవుతుందంటే సెంట్రల్ ఈ నేషనల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే అలా చేయడం తప్పు, సో ఏవేవి యాక్షన్స్ తీసుకోవాలనేది వాళ్ళ నోటీస్లోకి వెళ్తుంది. అప్పుడు మనకి ఏంటి అంటే 3 మనం తీసుకుంటాము. నెక్స్ట్ సీరియస్ బ్రీచ్ ఆఫ్ రెగ్యులేషన్ విత్ ఇన్వెస్టిగేషన్ ఆర్ రిపోర్టింగ్ అథారిటీ విత్ ప్రోసెక్షనరీ ఆర్ మోడరేట్ ఫైన్ పాసిబుల్. ఇవి ఏం చేస్తాయంటే అలాంటి ఇన్సిడెంట్ ఏమైనా జరిగినప్పుడు సీరియస్ బ్రీచ్ రెగ్యులేషన్స్ తీసుకుంటాయి, సీరియస్ యాక్షన్స్ తీసుకుంటాయి, సీరియస్ ఫైన్స్ వేయడం ఏదైనా జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా వస్తే మనకి 3 నెంబర్ అనేది మనం తీసుకుంటాము. నెక్స్ట్ 4 ఎప్పుడు తీసుకుంటాము? సింగిల్ ఫ్యాటిలిటీ ఆర్ సివియర్ ఇర్రివర్సిబుల్ డిజబిలిటీ 1 or more పర్సన్స్. సో ఆ పెట్రోల్ మనకు బ్లాస్ట్ అయినప్పుడు మనకేమవుతుందంటే సింగిల్ లేదా ఎక్కువ మంది ఇర్రివర్సిబుల్ డిజబిలిటీస్ వచ్చినప్పుడు, అంటే వాళ్ళకి దెబ్బలు బాగా తగిలేసి వాళ్ళు ఇర్రివర్సిబుల్ అయితే వాళ్ళకి నయం కాకపోతే అలాంటి కండిషన్లోని, లేదా 1 or more పర్సన్స్ మనకి ఈ ఇర్రివర్సిబుల్ డిజబిలిటీస్ వస్తే మాత్రం గ్యారంటీగా అది 4 అవుతుంది. అండ్ ఇక్కడ ఎన్విరాన్మెంటల్ అయితే వెరీ సీరియస్ లాంగ్ టర్మ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఇంపాక్ట్ ఆఫ్ ది ఎకోసిస్టమ్ ఫంక్షన్స్. ఇవేంటి అంటే అలాంటివి జరిగినప్పుడు
ఈ ఎన్విరాన్మెంటల్కి చాలా ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యి అవన్నీ కూడా కాల్పడం లేదా ఆ భూమిలోకి వెళ్ళిపోవడం అనేది ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. ఇలాంటివి ఏంటి వెరీ సీరియస్గా ఉంటాయి అండ్ లాంగ్ టర్మ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సోషల్లో అండ్ కల్చరల్లో ఆన్గోయింగ్ సీరియస్ సోషల్ ఇష్యూస్, సిగ్నిఫికెంట్ డ్యామేజ్ ఆర్ టు ది స్ట్రక్చర్స్. నెక్స్ట్ ఇది సిగ్నిఫికెంట్ అడ్వర్స్ నేషనల్ మీడియా ఆర్ పబ్లిక్ ఆర్ నేషనల్ గవర్నమెంట్ అటెన్షన్. సో ఇది ఏంటి అంటే సిగ్నిఫికెంట్ అడ్వర్స్ నేషనల్ మీడియాకి ఇది ఎక్స్పోజ్ అవుతుంది, ఆర్ పబ్లిక్ ఆర్ నేషనల్ గవర్నమెంట్ అటెన్షన్. పబ్లిక్ నేషనల్ గవర్నమెంట్ అటెన్షన్ ఏదైతే ఇన్సిడెంట్ అయిందో దాని మీద ఫోకస్ చేస్తారు కంప్లీట్గా. నెక్స్ట్ రెగ్యులేటరీ, మేజర్ బ్రీచ్ ఆఫ్ రెగ్యులేషన్, మేజర్ లిటిగేషన్. సో ఇది మేజర్ బ్రీచ్ కింద వాళ్ళు ఏం చేస్తారంటే రెగ్యులేటరీ అథారిటీస్ ఉంటారు కదా, వాళ్ళు నోట్ చేసుకుంటారు అనమాట. అది మనకి 4లోకి వస్తుంది. ఇంకా 5. సో 5 అని ఎప్పుడు తీసుకుంటామంటే మల్టిపుల్ ఫ్యాటిలిటీస్ సిగ్నిఫికెంట్ ఇర్రివర్సిబుల్ ఎఫెక్ట్ ఆఫ్ 50%. మల్టిపుల్ ఫ్యాటిలిటీస్ కొంతమంది చనిపోతే అండ్ లేదా 50% ఇర్రివర్సిబుల్ డిజబిలిటీస్ అయితే, అంటే ఇర్రివర్సిబుల్ ఏవైతే వాళ్ళు దెబ్బలు తగిలాయో వాళ్ళకి నయం కాకుండా ఉంటుందో 50% ఉంటే ఆ కండిషన్ని మనం 5 కింద తీసుకుంటాము. అండ్ ఇక్కడ ఎన్విరాన్మెంటల్లో వెరీ సీరియస్గా ఉంటుంది, లాంగ్ టర్మ్ అది లీడ్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా సోషల్ ఆర్ కల్చర్లో కూడా సేమ్ ఆన్గోయింగ్ సీరియస్ సోషల్ ఇష్యూస్ వెళ్తూ ఉంటాయి అండ్ మనకి సిగ్నిఫికెంట్ డ్యామేజ్ స్ట్రక్చరల్కి జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం 5 తీసుకుంటాము. అండ్ ఇక్కడ సీరియస్ పబ్లిక్ ఆర్ మీడియా అవుట్రిసిటీ, అంటే సీరియస్ అండ్ పబ్లిక్ ఏమవుతారంటే మీడియా కూడా చాలా ఎక్కువగా దాని మీద సీరియస్గా ఉంటారు. ఇంటర్నేషనల్ కవరేజ్, ఇది ఇంటర్నేషనల్గా కూడా కవరేజ్ అవుతూ ఉంటుంది. లైక్ మనం చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియాలో ఫారెస్ట్ అది మొత్తం బర్న్ అయిపోయింది కదా, సో అలాంటివి ఏంటంటే ఇంటర్నేషనల్గా కూడా కవరేజ్ అవుతుంది. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. అండ్ ఇక్కడ రెగ్యులేటర్లో సిగ్నిఫికెంట్ ప్రొసెక్షన్ అండ్ ఫైన్స్, వెరీ సీరియస్ ఇంక్లూడింగ్ క్లాస్ యాక్షన్స్. సో ఇలాంటివి ఏంటంటే చాలా సివియర్గా యాక్షన్స్ తీసుకుంటాయి, ఫైన్స్ వేస్తాయి అండ్ ఫర్దర్గా కూడా ఇండస్ట్రీ నడపడానికి కానీ లేదా దాని యొక్క ఫ్యూచర్కి కానీ చాలా దెబ్బగా ఉంటుందన్నమాట. వాళ్ళు ఆ రిస్ట్రిక్షన్స్ అనేవి పెడుతూ ఉంటారు. ఇది మనకి ఒక యాక్టివిటీస్కి 1, 2, 3, 4, 5 స్కోరు ఇంపాక్ట్లో ఎలా ఇస్తారు, ఇంక్లూడింగ్ హెల్త్ అండ్ ఎజర్ట్, హెల్త్ అండ్ సేఫ్టీ, ఎన్విరాన్మెంటల్, సోషల్ ఆర్ కల్చర్, కమ్యూనిటీ, గవర్నమెంట్, రెప్యుటేషన్, మీడియా, రెగ్యులేటరీ, ఇవన్నీ కూడా మనకి కాన్సిక్వెన్సెస్, వీటి మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకున్నాము. ఓకే, ఇప్పుడు ఇంపాక్ట్ తెలుసుకున్నాము. నెక్స్ట్ లైక్లీహుడ్ అనేది తెలుసుకుందాం. నెక్స్ట్ సో ఇది లైక్లీహుడ్లో ఏంటి అంటే ప్రాబబిలిటీ ఎంతవరకు జరగచ్చు. సో ప్రాబబిలిటీలో ఏంటి అంటే అకరెన్స్ ఇన్ ఫ్యూచర్, పర్సంటేజ్ ఆఫ్ ఛాన్స్, అకరెన్స్ ఇన్ ఫ్యూచర్లో అయ్యే ఛాన్స్ ఉంది, పర్సంటేజ్ ఛాన్స్, సో ఎంత ఛాన్స్ ఉంది అది అవ్వడానికి, అకరెన్స్ ఇన్ పాస్ట్లో ఎంతవరకు అయ్యింది అనేది ఈ మూడిటిని బట్టి మనం ఆ 1, 2, 3, 4, 5 అనేది ఇస్తాము. ఫస్ట్ 1 అంటే రేర్, 2 అంటే నాట్ లైక్లీ, 3 అంటే లైక్లీ, 4 అంటే హై లైక్లీ, 5 అంటే ఎక్స్పెక్టెడ్. ఓకే, ఇప్పుడు చూద్దాం. 1 రేర్, నాట్ లైక్లీ అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు అక్కర్ బిట్వీన్ 2 to 5 years. 2 to 5 yearsలో అది జరగదు. నాట్ లైక్లీ, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎప్పుడు? ఫ్యూచర్లో అవ్వదు. 2 to 3 yearsలో అలాంటి ఇన్సిడెంట్ ఏమీ అవ్వదు అని మనం అనుకుంటే దానికి 1 ఇస్తారు. దాని యొక్క పర్సంటేజ్ ఆఫ్ ఛాన్స్ ఎంత? 5%. లెస్ దాన్ 5% ఉంటే దాన్ని 1 కింద డిక్లేర్ చేస్తారు. సిమిలర్ ఇన్స్టెన్స్ హ్యావ్ నెవర్ అకర్డ్ ఇన్ పాస్ట్. అదేవిధంగా పాస్ట్లో కూడా సపోజ్ ఇప్పటి నుంచి అవ్వదని చెప్తున్నాము, పాస్ట్లో దాని యొక్క రికార్డ్ ఏంటి, పాస్ట్లో ఏమీ అవ్వలేదు అలాంటి ఇన్సిడెంట్ అంటే దాన్ని మొత్తాన్ని యాక్టివిటీకి రేర్ 1 అని ఇస్తారు. ఇన్ కేస్ 2 అని ఎప్పుడు ఇస్తారు అంటే మే అక్కర్ వన్స్ ఆర్ ట్వైస్ బిట్వీన్ 2 to 5 years. సో నెక్స్ట్ 2 to 5 yearsలో ఒకసారి కానీ 2 సార్లు కానీ జరిగే అవకాశం ఉంటుంది. అలాంటి బ్లాస్ట్ జరగడానికి అవకాశం ఉంటుంది. సో అది 2 ఇస్తారు.
దాని యొక్క ఛాన్స్ ఎంత 5 to 9% అయితే దాని యొక్క ఛాన్స్ 5 to 9%. మరి పాస్ట్లో ఏంటి, త్రూ నాట్ రొటీన్ బట్ దేర్ హ్యావ్ బీన్ ఏ ఇన్స్టెంట్ ఇన్ ది లాస్ట్ 2 to 5 years. అది రొటీన్గా అవ్వలేదు కానీ 2 to 5 yearsలో జరిగింది ఇలాంటి సంఘటన సిచ్యువేషను అని చెప్తే దాన్ని మనకి 2 కింద కన్సిడర్ చేస్తారు. అండ్ 3 ఎప్పుడు ఇస్తారు, పాసిబుల్ మే అరైజ్ వన్స్ ఆర్ ట్వైస్ బిట్వీన్ విత్ నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్లోనే 2 times కానీ పాసిబుల్ అవుతుంది, 2 times కానీ లేదా 3 times కానీ జరిగే అవకాశం ఉంది. దాని యొక్క ఛాన్సెస్ ఎంత, జరిగే ఛాన్సెస్ అకరెన్సెస్ ఛాన్సెస్ ఎంత 10 to 49% దాని యొక్క ఛాన్స్ ఉంది. అండ్ అకరెన్స్ ఇన్ ది పాస్ట్లో ఎలాగైంది, దెర్ హ్యావ్ బీన్ 1 or 2 సిమిలర్ ఇన్స్టెంట్స్ ఇన్ ది పాస్ట్ ఇయర్స్లో గత సంవత్సరంలో ఏంటంటే 1 or 2 ఇన్సిడెంట్స్ అలాంటివి జరుగున్నాయి, అప్పుడు మనం 3 ఇచ్చుకుంటాము. నెక్స్ట్ 4 ఎప్పుడు ఇస్తాము, దాని యొక్క స్కోర్ 4 ఎప్పుడు ఇస్తాము అంటే హై మే అరైజ్ సెవరల్ టైమ్స్ విత్ ఇన్ ది నెక్స్ట్ ఇయర్స్లో చాలా ఎక్కువ అయ్యి ఉండొచ్చు లేదా కొంచెం ఇంకొన్ని అవుతూ ఉండొచ్చు, అవడానికి ఛాన్స్ ఉంది. సో అలాంటి దానికి మనం 4 ఇస్తాము. దాని యొక్క ఛాన్స్ అంతా 50 to 80% దాని యొక్క ఛాన్స్ జరగడానికి ఛాన్స్. అండ్ పాస్ట్లో ఏంటి, సిమిలర్ ఇన్స్టెంట్స్ హ్యావ్ అకర్డ్ సెవరల్ టైమ్స్ ఇన్ ది పాస్ట్ ఇయర్స్. గతంలో చాలా వరకు ఇలాంటి సిమిలర్ ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి, అప్పుడు మనం 4 హైలీ లైక్లీ. నెక్స్ట్ 5 ఎక్స్పెక్టెడ్, వెరీ హై చాలా ఎక్కువ, విల్ బీ ఆల్మోస్ట్ రొటీన్ ఫ్యూచర్ ఎవ్రీ మంత్ విత్ ఇన్ ది ఇమీడియట్ నెక్స్ట్ ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్లో ప్రతి మంత్ కూడా జరగడానికి అవకాశం ఉంది, చాలా ఎక్కువ అవకాశం ఉంది. దాని యొక్క పర్సంటేజ్ అంతా ఓవర్ 80%. సో ఛాన్సెస్ 80% ఉంది, ఓవర్ ఇంకా ఎక్కువే, 80% కన్నా ఎక్కువే. దాని యొక్క అకరెన్స్ ఎంత, సిమిలర్ ఇన్స్టెంట్స్ హ్యావ్ కామన్లీ అక్కర్డ్ ఎవ్రీ ఇయర్ ఇన్ ది పాస్ట్లో కూడా ఎవ్రీ ఇయర్ కూడా అలాంటి ఇన్సిడెంట్ రిపీట్ అవుతూ వస్తూ ఉంది అనేది ఇక్కడ ఈ లైక్లీహుడ్ స్కోరు ఎలా ఇచ్చుకుంటాము. సో లైక్లీహుడ్ స్కోర్ ఏంటి అంటే అకరెన్స్ ఇన్ ది ఫ్యూచర్లో ఎంతవరకు అయ్యే ఛాన్స్ ఉంది, దాని యొక్క ఛాన్స్, పాస్ట్లో ఏవైనా అలాంటివి అయ్యాయా, ఆ రెండింటిని పరిగణలో తీసుకొని మనం స్కోర్ అనేది ఇచ్చుకుంటాము. సో ఈ లైక్లీహుడ్ అండ్ ఇంపాక్ట్ 2 మల్టిప్లై చేస్తే మనకి రిస్క్ రేటింగ్ వస్తుంది. ఆ రిస్క్ రేటింగ్ హైయా మీడియమా లో అనేది మనం చూసుకుంటాము. నెక్స్ట్, సో ఇప్పుడు ఇట్ కన్సైన్స్ నెక్స్ట్ రిస్క్ రిజిస్టర్. సో రిస్క్ రిజిస్టర్లో ఏమేమి ఉంటాయి అనేది మనం చూద్దాము. ఫస్ట్ వన్ ఏంటంటే రిస్క్ కేటగిరీ, అది ఏ కేటగిరీలో ఉంది. 2 రిస్క్ నెంబర్, ఆ రిస్క్కి ఏ నెంబర్ ఇచ్చారు. రిస్క్ కేటగిరీ అంటే మనకి హైయా మీడియమా లో అనేది ఉంది కదా అది. అండ్ రిస్క్ నెంబర్, దాని రిస్క్ నెంబరు. రిస్క్ స్టేట్మెంట్, అది ఏ టైప్ ఆఫ్ రిస్క్, ఆ యాక్టివిటీ ఏంటి. రిస్క్ అసెస్మెంట్ విత్ స్కోర్, దాని యొక్క స్కోర్ ఏంటి. నెక్స్ట్ రిస్క్ క్లాసిఫికేషన్ ఆఫ్ రేటింగ్, సో ఇది దాని యొక్క క్లాసిఫికేషను రేటింగ్ ఉంటుంది. మిటిగేషన్ ప్లాన్, దాన్ని ఆ రిస్క్ని హ్యాండిల్ చేయడానికి కంట్రోల్ మెజర్స్ ఏం తీసుకున్నాము, మిటిగేషన్ ప్లాన్ ఏంటనేది ఆ రిస్క్ రిజిస్టర్లో మనం నోట్ చేయాల్సి ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ, ఎవరు రెస్పాన్సిబిలిటీ, దానికి సంబంధించిన రిస్క్ మిటిగేషన్ కానీ ఏంటి అనేది. ఎనీ మూమెంట్ ఆఫ్ రిస్క్ ఆఫ్టర్ రిస్క్ రిఫ్రెష్ మీటింగ్, ఆ రిస్క్ రిఫ్రెష్ మీటింగ్ అయిన తర్వాత ఆ రిస్క్ రేటింగ్లో లేదా రిస్క్ రిజిస్టర్లో ఏమైనా మూమెంట్ ఉందా. అండ్ 9 రీజన్ ఎందువల్ల అవుతుంది. అండ్ 10th రిమార్క్స్, సో రిమార్క్స్ లాస్ట్లో ఏమైనా ఉంటే ఆ రిజిస్టర్లో మెయింటైన్ చేసుకుంటూ ఎవ్రీ ఇయర్ మంత్లీ దాన్ని రివ్యూ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్, సో ఇది బేసిక్గా రిస్క్ మ్యాట్రిక్స్ గురించి బ్రీఫ్గా, రిస్క్ స్కోర్ గురించి, రిస్క్ దాని యొక్క స్కోర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, ఇంపాక్ట్, లైక్లీహుడ్, దీని గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీ కామెంట్స్ని మేము ఫీడ్బ్యాక్ కింద తీసుకొని ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ అవుతాం, మీకు కావాల్సిన వీడియోస్ అందిస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్.